ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. భగవత్ సాక్షాత్కారం కావాలంటే దానికి చేయవలసినంత ఒకటే ఒకటి. సద్గురువు నుంచి మంత్రాన్ని స్వీకరించి భక్తి శ్రద్ధలతో జపధ్యానాలు చేయడమే అని చెప్తారు. మన ఆధ్యాత్మిక గురుజనులు మంత్రదీక్ష అంటే గురువు దగ్గర నుండి మంత్రోపదేశము తీసుకొని ఆయన చెప్పిన విధంగా సాధన చేయాలి అని చాలా రికమెండ్ చేస్తారు. గురువు చెప్పిన విధంగా ఉపాసన చేయడం, సాధనలు చేయడమే ఆయనకు మనం చేసేటువంటి పెద్ద సేవ అని కూడా చెప్తారు. అమ్మ శారదాదేవి చెప్పింది, ఎవరికైనా పైత్యము వాంతులు వచ్చినప్పుడు పటిక బెల్లం కూడా చేదుగా అనిపిస్తుంది, కానీ అదే దానికి మందు. దానిని క్రమం తప్పకుండా వాడితే ఆ వ్యాధి తగ్గిపోతుంది. పటిక బెల్లం కూడా తీయగా అనిపిస్తుంది. భగవంతుని నామస్మరణ విషయంలో కూడా అంతే. అజ్ఞానంలో ఉన్న మనిషి దానిని ఒక మందులాగా ప్రతిరోజు జపిస్తే కాలక్రమేణా అది మధురంగా మారుతుంది, బాధ తొలగిపోతుంది. అతను భగవంతుని నామం యొక్క మాధుర్యాన్ని కూడా ఆస్వాదించగలుగుతాడు. ఇది అజ్ఞానం అనే వ్యాధి యొక్క మూలాలనే నాశనం చేస్తుంది. అందువల్ల ఇష్టం లేకపోయినా దానిని జపించడం అభ్యసించాలి. జపం ద్వారా సంస్కారాలను మార్చుకోవచ్చు. గాలి మేఘాలను ఎలా పారద్రోలుతుందో అదేవిధంగా భగవంతుని నామాన్ని జపించడం అనేది ప్రాపంచికత అనే మేఘాలను పారద్రోలుతుంది. మనందరము మన యొక్క ప్రారబ్ధ కర్మల యొక్క ఫలితాన్ని తప్పకుండా అనుభవించవలసింది. దానిని తప్పించుకునే మార్గం లేదు. అయితే జపం చేయడం ద్వారా దాని తీవ్రతను తగ్గించవచ్చు. ఎలాంటిదంటే ఒక వ్యక్తి తన కాలు పోవలసిన పరిస్థితి ఉందనుకోండి, ఆ విధంగా ప్రారంధం ఉందనుకోండి, అతడు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకోవడంతోనే అతడికి చిన్న ముళ్ళు గుచ్చుకోవడంతోనే సరిపోతుంది. జపం ద్వారా మనస్సు యొక్క స్వభావాన్ని కూడా మార్చవచ్చు. మంత్ర జపం చేస్తూ ఉండడం అది ఒక సత్సాంగత్యాన్ని కలిగి ఉండడం లాంటిది. ఒక కుండ అడుగున రంధ్రం ఉంటే అందులో పోసిన నీరు కారిపోతుంది. ఆధ్యాత్మిక సాధకుడిలోని రంధ్రాలు ప్రాపంచిక కోరికలే. భగవంతుని గురించి శ్రవణం చేయడం, ఆయనపై ధ్యానం చేయడం, ఆయన నామాన్ని జపించడం, పవిత్ర గ్రంథాలు చదవడం, పూజ ప్రార్థనలు, వీటి ద్వారా అటువంటి రంధ్రాలను పూడ్చివేయవచ్చు. దేహానికి శాంతి నిద్రలో లభిస్తుంది. మనస్సుకు శాంతి నామంలో అంటే నామస్మరణలో లభిస్తుంది. స్వాతి నక్షత్రం ఉదయించినప్పుడు ముత్యపు చిప్ప సముద్రపు అడుగున ఉన్న తన స్థానాన్ని వదిలి వర్షపు నీటిని పట్టుకోవడానికి సముద్రపు పైభాగానికి వస్తుందని చెబుతారు. అది స్వాతి వర్షపు నీటి బిందువును పట్టుకునే వరకు తన నోరు తెరిచి సముద్రపు ఉపరితలంపై తేలుతూ ఉంటుంది. ఆ తర్వాత అది తిరిగి సముద్రపు అడుగుకు వెళ్ళి ఆ వర్షపు బిందువు నుండి ఒక అందమైన ముత్యాన్ని తయారు చేసే వరకు అక్కడే విశ్రమిస్తుంది. అదేవిధంగా మంత్రోపదేశం కోసం సద్గురువును వెతుకుతూ అన్ని చోట్ల తిరిగే కొంతమంది నిజమైన సాధకులు ఉంటారు. వారికి ఆ మంత్రోపదేశం పొందే భాగ్యం లభించిన తరువాత వారు వెంటనే సమాజం నుండి వైదొలిగి మంత్రసాధన చేస్తూ తమ హృదయాంతరాళంలోకి ప్రవేశించి శాశ్వత శాంతిని పొందే వరకు అక్కడే విశ్రమిస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో మనోపవిత్రత అంటే బ్రహ్మచర్యం అనేది చాలా ముఖ్యమైనది. స్వామి బ్రహ్మానందే చెప్పాడు, జపం చేయకుండా నువ్వు బ్రహ్మచర్య జీవితాన్ని పాటించలేవు. బ్రహ్మచర్యం లేకుంటే భగవత్ సాక్షాత్కారం
సాధ్యం కాదు. సో బ్రహ్మచర్య పాలనకు ఇదే మార్గం, జపం చేయడం, నామస్మరణ. అంతేకాని శరీరాన్ని కృషింపచేయడం ద్వారా కాదు అని చెప్పారు. స్వామి విశుద్ధానందజీ చెప్పాడు, నువ్వు గనుక రోజుకు 10,000 సార్లు జపం చేస్తే దాని ద్వారా నువ్వు చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించగలవు అని. కథామృతంలో ఒక కథ వస్తుంది. కొంతమంది జనులు పడవలో గంగా నదిని దాటుతూ ఉన్నారు. వారిలో ఒకడు మంచి పండితుడు బాగా వేదాంతాలు, షడ్దర్శనాలు ఇవన్నీ చదివి ఉన్నాడు. అతడు తన పాండిత్యాన్ని అందరి ముందు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ప్రక్కనే ఉన్న తోటి ప్రయాణికుని అడిగాడు, నీకు వేదాంతం తెలుసా అంటే లేదండి అని చెప్పాడు. సాంఖ్యము పాతంజలము తెలుసా అంటే లేదండి అని చెప్పాడు. మరి నువ్వు తత్వశాస్త్రము చదవలేదా అంటే అయ్యో లేదండి అని చెప్పాడు. అప్పుడు పండితుడు ఈ విధంగా అలాగా తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ అలాగే గర్వంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ ప్రయాణికుడు మాత్రం మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఇంతలో పెద్ద తుఫాను వచ్చింది. పడవ మునిగిపోయే ప్రమాదం వచ్చింది. అప్పుడు ఆ ప్రయాణికుడు పండితుడితో అడిగాడు, అయ్యా మీకు ఈత వస్తుందా? లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ ప్రయాణికుడు చెప్పాడు, నాకు మీ సాంఖ్యము పాటించడం తెలియదు కానీ ఈత మాత్రం తెలుసు అని చెప్పాడు. అప్పుడు రామకృష్ణ నవ్వుతూ చెప్పారు, అన్ని శాస్త్రాలు చదవడం వల్ల ఏమిటి ప్రయోజనం? తెలుసుకోవాల్సినంత ఈ భవసాగరాన్ని దాటడం ఎలా అన్న ఒక్క విషయం తెలుసుకుంటే చాలు. భగవంతుడు ఒక్కడే సత్యము, మిగతా అంతా మిథ్యా. పంచాంగంలో 20 పదుల్లో వర్షం పడుతుందని రాసి ఉంటుంది. అయితే నువ్వు గనక పంచాంగాన్ని పిండితే ఒక్క చుక్క నీరు కూడా రాదు. శాస్త్రాలలో ఎన్నో మంచి విషయాలు వ్రాయబడ్డాయి. అయితే ఊరికే వాటిని చదవడం వల్ల లాభం లేదు. మనం వాటిలో చెప్పబడిన బోధనలను మన జీవితంలో ఆచరణలో చూపాలి. అప్పుడే దానికి ఫలితం లభిస్తుంది. శాస్త్రాలలో ఉన్న బోధనలను మనం చిలుకలా వల్లెవేయగలం. కానీ మనం ఆ బోధనలను ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే అవి ఉపయోగపడతాయి. లేకపోతే గ్రంథాలు కూడా గ్రంథులుగా మారిపోతాయి. గ్రంథులు అంటే ముడులుగా మారిపోతాయి. నేను జ్ఞాని అనే అహంకారం వస్తుంది. ఆ జ్ఞానం ఉపయోగపడదు. అది మరో బంధంగా మారుతుంది. కథామృతంలో ఇంకో కథ వస్తుంది. ఒక వ్యక్తి తనకు వచ్చిన ఉత్తరాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అది ఎక్కడ పెట్టాడో గుర్తుకు రావడం లేదు. అక్కడ ఇక్కడ అంతా వెతకడం మొదలుపెట్టాడు. అలా కాసేపు అంతా వెతికిన తర్వాత ఆ ఉత్తరం లభించింది. అప్పుడు దానిలో ఏం రాస్తుందా అని చదివాడు. దానిలో రాసింది 5 కేజీల మిఠాయి, ఒక ధోవతి పంచమని పంపమని రాసు. సో అది చదివిన తర్వాత ఆ వ్యక్తి ఆ ఉత్తరాన్ని పారవేశాడు. ఇప్పుడు అతను చేయవలసినంత ఆ మిఠాయి మరియు ధోవతిని సేకరించి పంపడమే. అదేవిధంగా శాస్త్రాలలో భగవత్ సాక్షాత్కారం కొరకు మార్గాలు చెప్పబడ్డాయి. మనం ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత వాటి ప్రకారం మనం పని చెయ్యాలి. అప్పుడే మనం లక్ష్యాన్ని చేరుకోగలం. తోతాపురి రామకృష్ణుడు చెప్పాడు, ఇత్తడి పాత్రను ప్రతిరోజు చక్కగా రుబ్బాలి, తోమాలి, లేకపోతే దానికి తుప్పు పడుతుంది. రోజు నువ్వు భగవంతుని చింతన చెయ్యాలి, లేకపోతే మనస్సు మలినమైపోతుంది అని చెప్పాడు. అందుకు రామకృష్ణుడు చెప్పారు, అవును నిజమే. అయితే ఆ పాత్ర కనుక బంగారు పాత్ర అయితే అప్పుడు దానిని రోజు శుభ్రం చేసే అవసరం లేదు అని చెప్పాడు. భగవంతుని దర్శించిన వ్యక్తికి ఈ ప్రార్థనలు తపస్సులు చేసే అవసరం ఏమీ ఉండదు. ఇక్కడ విషయం ఏమంటే మన దగ్గర ఉన్నది ఇత్తడి పాత్ర, బంగారు పాత్ర కాదు. అందువల్ల మనం మన పాత్రను ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి. స్వామి శాంతానందజీ మహారాజ్ అని ఒక సాధువు ఉండేవాడు. ఆయన అనాహత ధ్వనిని వినేవాడు. వృద్ధాప్యంలో కూడా ఆయన తీవ్రంగా జపధ్యానాలు చేసేవాడు. ఎక్కువ సమయం జపధ్యానాలు చేసేవాడు. ఎందుకు మీరు ఈ వృద్ధాప్యంలో కూడా అలా చేస్తున్నారంటే ఆయన చెప్పాడు, ఈ జపధ్యానాలు కాకుండా నేను వేరే ఏమీ చేయలేను. ఇది ఒక్కటే నేను చేయగలిగింది అని చెప్పాడు. నిజమైన భక్తుడిది, నిజమైన సాధకుని స్ఫూర్తి ఇలా ఉంటుంది. నాకు జపధ్యానాలు చేయడంలో ఆనందం లభిస్తుంది. వాటిని చేయకుండా నేను ఉండలేను. హృదయాన్ని శాంతింపజేయడానికి వేరే మార్గం లేదు కాబట్టే నేను వాటిని ఆచరిస్తాను. జపం మరియు ధ్యానం
నా జీవితానికి ప్రాణవాయువు వంటివి. అవి లేకుండా నేను జీవించడం సాధ్యం కాదు. భగవంతుడే నా జీవితానికి జీవం, నా ఆత్మకు ఆత్మ. ఆయనను ఎలాగైనా సాక్షాత్కరించుకోవాలి. నేను ఆయన్ను కనుగొనలేకపోతే నేను పిచ్చివాడినైపోతాను, నేను చచ్చిపోతాను, ఈ జీవితమే వ్యర్థమైపోతుంది. అటువంటి తీవ్రమైన తపన, అటువంటి అచంచలమైన సంకల్పం ఉంటే ఆయన తప్పకుండా ఆ భక్తునిపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఎందుకంటే ఆయన దయామయుడు. సంపూర్ణ నిజాయితీతో, తీవ్రమైన దీక్షతో ఆయన్ని పిలిస్తే, ఆయన కోసం సర్వస్వం త్యజించి ఆయనలోనే శరణు పొందితే ఆయన నిస్సందేహంగా తనను తాను ప్రత్యక్షం చేసుకుంటాడు. స్వామి విరజానందజీ ఈ విధంగా వ్రాశారు. ఇంకా ఉంది, మతం అంటే భగవంతుడు కావాలి అనేటటువంటి కోరిక. గాలి, ఆహారము, బట్టలు మరియు ఆశ్రయం, జీవితం కొరకు వీటి అవసరాన్ని మనం తీవ్రంగా భావిస్తాం. మనం నిజంగా భగవంతుని కూడా అదే విధంగా కోరుకుంటామా? వాస్తవానికి మనం భగవంతుడి తప్ప మిగతా అన్నింటినీ కోరుకుంటాం. ఎందుకంటే మన జీవనానికి సాధారణంగా అవసరమయ్యే కోరికలన్నీ బాహ్య ప్రపంచం నుండే తీరిపోతాయి. మనస్సు యొక్క ఇటువంటి ధోరణే మతానికి మొదటి మెట్టు. అదేమిటంటే ప్రాపంచిక వస్తువుల పట్ల విముఖత మరియు భగవంతుడు కావాలి అనేటటువంటి కోరిక. మన రామకృష్ణ ట్రెడిషన్లో 3 రకాల సాధనలు ఉన్నాయి: ప్రార్థన, జపము, ధ్యానం. కుండలిని, హఠయోగము ఇటువంటి వాటికి మనం ప్రాముఖ్యత ఇవ్వం. కొంతమంది ఆ విధంగా ప్రకటనలు పెట్టుకుని ఉంటారు, మేము 2 వారాలలో కుండలిని జాగృతం చేస్తాము అని. అయితే మన రామకృష్ణ మఠం కేంద్రాలు అటువంటి క్షుద్రమైన సంచలనాత్మక విషయాలతో ఎటువంటి సంబంధం పెట్టుకోవు. నీకు ఇప్పుడే ఈ క్షణంలోనే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది, తొందరగా లభిస్తుంది అని చెప్పి కూడా మేము ప్రామిస్ చేయం. ఆత్మసాక్షాత్కారం కొరకు మార్గం జీవితమంతా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఒక్కోసారి ఒక్క జీవితం కాదు, ఎన్నో జీవితాలు కూడా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనం అనేది జన్మ జన్మల ప్రయాణం. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతి. ఎన్నో జన్మల అభ్యాసము తరువాత మనిషి ఉన్నతమైన గతిని పొందగలడు అని. రామాయణంలో శబరి కథ వస్తుంది. శబరి చిన్న వయసులో ఉన్నప్పుడే ఋషులు ఆమెకు చెప్పారు, ఏదో ఒకరోజు శ్రీరామచంద్రుడు వస్తాడు, నువ్వు ఆయన ఆదరించు అని. ఆమె చిన్న వయసు నుండి ఆ విధంగా రాముడి కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టింది. క్రమంగా మధ్య వయస్కురాలైంది. తర్వాత వృద్ధాప్యం కూడా వచ్చింది. అయినప్పటికీ ఆమె అదే ఓపికతో ఎదురు చూస్తూనే ఉండేది రాముడి కొరకు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము అటువంటి ఓపికను కలిగి ఉండాలి. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.